తమిళనాడులో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓ పక్క విజయ్ తన ప్రచార పర్వాన్ని పరిగెత్తిస్తుంటే మరో పక్క ఆయనకు వ్యతిరేకంగా ఓ నటి సింగిల్గా తన పోరాటాన్ని షురూ చేసింది. విజయ్ను ఉడతతో పోలుస్తూ అందరూ డీఎంకేకు ఓటు వేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని బీచ్ రోడ్లో ప్రత్యక్షమైంది. ఈ కారణంగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది నటి జూలీ. తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీ తమిళగ వెట్రికలగం అధ్యక్షుడు విజయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా రీసెంట్గా నిరసన తెలిపారు. ఇప్పటికే పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ను విమర్శిస్తూ ప్రచారం చేసిన జూలీ తాజాగా మెరీనా అవయార్ విగ్రహం దగ్గర తన మద్దతుదారులతో కలిసి ఆకస్మికంగా నిరసనలో పాల్గొన్నారు. ఒక చేతిలో డీఎంకేకు ఓటు వేయండి అనే బ్యానర్ను, మరో చేతిలో విజయ్ను ఉద్దేశించి ఉడత బొమ్మ వేసి దానిపై క్రాస్ చేసిన గుర్తుతో కొట్టేసిన బ్యానర్ను పట్టుకొని నినాదాలు చేశారు ఈమె. తమిళగ వెట్రికలగం ద్వారా మహిళలకు రక్షణ లేదనే వ్యాఖ్యం ఉన్న ప్లకార్డులను జూలీ పట్టుకోవడం విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన తెలిపిన జూలీతో సహా నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల సమయంలో సరైన అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని సూచించిన పోలీసులు ఆమె నుంచి క్షమాపణ లేఖ రాయించుకొని విడుదల చేశారు.